గాంధీ వర్ధంతి 33 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈనాడు రాజీవ్ గాంధీ పేరు మేరకు రాజీవ్ గురకల్ప ఏర్పడ్డది. అసలు రాజీవ్ గురకల్ప అంటేనే పేదలకు లేనటువంటి వాళ్లకు ఇల్లు ఇచ్చినటువంటి ఆ ఘనత మన సోనియా గాంధీకే దక్కింది. ఈనాటి వర్ధంతి కాదు, పుట్టినరోజు కానీ వర్ధంతి కానీ ఇప్పటికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అసలు ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమందికి కూడా ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే ఆలోచనలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది. అయితే ఈ కార్యక్రమం అంతా చేసుడు వేరు. ఈ రాజీవ్ గురకల్పనే చేస్తేనే, రాజీవ్ గురకల్ప అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 రాజీవ్ గురకల్ప ఏర్పడడం జరిగింది. ఇప్పటికీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి కూడా తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇక్కడ ప్రాంతాలకు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మన సర్కారు ఉంది కాబట్టి ఇక్కడ పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మన గ్రామ శాఖ ప్రెసిడెంటు దేవేంద్రన్న గారు, మన మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు, అదేవిధంగా నాగరాజు, రమేషు, మధు, మళ్ళీ వెంకటేష్, వార్డు నెంబర్ వెంకటేష్ గారు, శశిమోహన్, రవీందర్ బాబు అందరూ కార్యక్రమంకు విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ శాఖ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గురకల్ప నందు ఈరోజు 33వ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మా యొక్క గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము తెలియపరచాల్సిన విషయం ఏమిటంటే, ఈ రాజీవ్ గురకల్ప అనే కాలనీని కేవలం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం జరిగిన తదుపరి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం నెలకొల్పుటకు మేము శతవిధాలుగా ప్రయత్నం చేసిన ఆనాడు తెలంగాణ ఉద్యమం అని ప్రారంభంతో అవకతవకల ద్వారా తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మాకు ఎలాంటి అవకాశం రాలేదు. సో ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజీవ్ గురకల్ప స్థానికంగా మరియు ఎన్టీపీసీ చౌరస్తా నందు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేయటకు మా యొక్క గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఈ రాజీవ్ గురకల్ప ద్వారా మరియు ఇందులో నివసిస్తున్నటువంటి పేదలకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా మరికొన్ని ఇండ్లు లభించే విధంగా మేము గ్రామ శాఖ తరఫున చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు పోచారం మున్సిపల్ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ గారికి మరియు సారగండ్ల రమేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ఆంజనేయుల్ గౌడ్ గారికి మరియు యు వెంకటేష్ గారికి మరియు రవీందర్ బాబు గారికి మరియు మధు సుధన్ రెడ్డి గారికి శశిమోహన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.